డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ కేవి రాజేంద్రనాథ్ రెడ్డి గారు గత 2 సంవత్సరాలుగా ఆయన డీజీగా ఉన్నట్టున్నారు మన రాష్ట్రానికి. డీజీపీగా ఆయన రాష్ట్రంలో ఉన్న పోలీస్ ఫోర్స్ పైన ఆయన అధిపతి. రాష్ట్రంలో పోలీసు శాఖ వారి విద్యుక్త ధర్మాన్ని వారు సజావుగా నిర్వహించేటట్లుగా చూచే బాధ్యత డీజీపీగా ఆయనకుంది. సమధర్మం పాటించాలి, అందరిని ఒకేలాగా చూడాలి, శిష్ట రక్షణ దుష్ట శిక్షణ చేయాలి. తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి, మంచి వాళ్ళని రక్షించాలి. అది ఆయన విద్యుక్త ధర్మం. కానీ దురదృష్టం, రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీగా పదవిని అలంకరించిన నాటి నుండి కూడా ఆయన వ్యవహార శైలి రోజు రోజుకు దిగదుడుపుగా మారింది, దిగజారిపోతూ ఉన్నది. ఆయన తాను డీజీపీని అన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. యాజ్ ఫర్గోటెన్ ఇట్. తాను అందరినీ సమానంగా చూడాలి, పార్టీలతో అతనికి సంబంధం లేదు, కులాలతో అతనికి సంబంధం లేదు, మతాలతో అతనికి సంబంధం లేదు. తప్పు చేసిన వాడిని శిక్షించాలి, మంచి వాళ్ళని రక్షించాలి, శాంతి భద్రతలు కాపాడాలి. ఇది ఆయన విద్యుక్త ధర్మం. దురదృష్టం, రాజేంద్రనాథ్ రెడ్డి గారు పూర్తిగా విస్మరించి తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారు. చాలా బాధాకరం. ఆయన ఏమనుకుంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అలంకారప్రాయమైన లేకుంటే అత్యున్నత స్థానాన్ని నాకు ఇచ్చారు, నేను సర్వీసులో ఉన్నంతకాలం నీ బాంఛన్ దొర అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసపాత్రుడుగా ఉండాలి అనుకుంటున్నాడు ఆయన. తప్పు అంటున్నాడు నేను. ముఖ్యమంత్రి గారే డీజీగా ఎంపిక చేసుకుంటారు. అంత మాత్రం చేత మీరు ఆయన అడుగులకు మడుగులు ఎత్తకూడదు. రాజేంద్రనాథ్ రెడ్డి గారు ధర్మాన్ని పాటించాలి, చట్టాన్ని పరిరక్షించాలి, ఆపన్నులను కాపాడాలి, దుర్మార్గులను శిక్షించాలి. ఇది మర్చిపోయి రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీగా ఉన్నది వైసీపీ పార్టీని కాపాడటం కోసం, మిగతా పార్టీలందరినీ కూడా తరిమేయటం కోసం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. ఇది ధర్మమా? మీరు ఐపీఎస్ అధికారిగా మీరు చేసిన ప్రమాణానికి ఓత్ టేకింగ్ అంటారు. మీరు చేస్తున్న పనికి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతున్నాను నేను. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ, రాష్ట్రంలో ప్రభుత్వం ఒక దుర్మార్గమైన ప్రభుత్వం, ఒక ఫ్యాక్షనిస్టు ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ఆయన. ప్రత్యర్థి పార్టీల మీద ఇనపపాదం మోపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన. అప్పుడు డీజీగా మీరు ప్రత్యర్థి పార్టీలకి రక్షగా ఉండవలసిన అవసరం లేదా? వాళ్ళకు అండగా ఉండవలసిన అవసరం లేదా? కనీసం వాళ్ళ ఫిర్యాదులు తీసుకోవాలన్న బాధ్యత కూడా లేకుండా బాధ్యత రాహిత్యంతో వ్యవహరిస్తున్నారు. తప్పు రాజేంద్రనాథ్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎన్నిసార్లు మేము అపాయింట్మెంట్ అడిగాం మిమ్మల్ని. యాజ్ నేషనల్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ది పార్టీ అండ్ ఆల్సో మెంబర్ ఆఫ్ ది పొలిట్ బ్యూరో ఆఫ్ తెలుగుదేశం పార్టీ, ఐ రిక్వెస్టెడ్ ఎంప్టీ టైమ్స్, రాజేంద్రనాథ్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వండి, చాలా దుర్మార్గం జరుగుతుంది, మీకు తెలియచేయాలి. మీ పోలీసుల వ్యవహార శైలి కూడా కొన్ని చోట్ల బాగాలేదు, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, వన్ సైడ్గా వ్యవహరిస్తున్నారు, అధికార పార్టీకి దాసోహం చేస్తున్నారు, మీ దృష్టికి తీసుకొస్తుంటే ఒక్కసారన్నా 2 సంవత్సరాల్లో మీ టెన్యూర్లో ఒక్క ప్రతిపక్ష నాయకుడి కన్నా మీరు అపాయింట్మెంట్ ఇచ్చారా? మా మహిళా నాయకురాలు వాళ్ళ ఇబ్బందులు చెప్పుకుంటా ఉన్నా కూడా మహిళలకు కూడా మీరు ఎక్కడ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఏమిటి? వాట్ ఈజ్ యువర్ ఎడాసిటీ? అంటే మీరు ఉన్నది వైసీపీ వాళ్ళకి
వైసీపీ వాళ్ళని నెత్తిన పెట్టుకోవటం కోసమేనా? వైసీపీ అధికార పార్టీకి మీరు జీ హుజూర్ అని పనిచేయటం కోసమేనా? వారికి సేవ చేయటం కోసమేనా? ప్రత్యర్థి పార్టీల బాధలో పట్టించుకోరా అని చెప్పి నేను అడుగుతున్నా. ఎవరికి నంబర్ ఆఫ్ టైమ్స్ అది డీజీ ఆఫీస్లోకి వెళ్ళినవరండి. ఈయన మేమైనా ఫిర్యాదు చేయడానికి వస్తున్నామంటే అక్కడెక్కడో కిలోమీటర్ దూరం ఆపుతారు బ్యారికేడ్స్ పెట్టి. అక్కడెవరో ఒక పెట్టి ఆఫీసర్ ఎవరో చిన్న ఆఫీసర్ ఉంటే అతనికి ఇవ్వమంటారు, ఆయన ఇస్తాడంట. ఏది మేము ఇచ్చిన ఫిర్యాదుల్లో ఒక్క దాంట్లోనే మీరు చర్యలు తీసుకున్నారా? లేదు. ఎందుకు ఈ రకంగా వన్ సైడ్గా వ్యవహరిస్తున్నారని చెప్పాడు. అటువంటి మీరు వైసీపీ వాళ్ళు అపాయింట్మెంట్ అడిగితే బయటకు వచ్చి మరి రిసీవ్ చేసుకుని వెళ్తాడు. ఈయన గేటు బయట వచ్చి రండి 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 అని పిలుస్తాడు. సాదరంగా ఆహ్వానించడం అంటే ఈయన దగ్గర నేర్చుకోవాలి. వైసీపీ వాళ్ళని సాదరంగా ఆహ్వానిస్తాం. మరి మేము కదా మీకు ఇచ్చిన జీతాల్లో మా డబ్బు లేదా? వైసీపీ వాళ్ళే మీకు జీతాలు ఇస్తున్నారా? డీజీ గారు ఎందుకు ఈ రకంగా వన్ సైడెడ్గా వ్యవహరిస్తున్నారు? ఎందుకు ఈ పాపం మీ తలకు చుట్టుకుంటున్నారు అని చెప్పి నేను అంటున్నా. నిన్న ఎంత సిగ్గుచేటండి. ఆయన రాష్ట్రంలో అతి జుగుప్సాకరమైన వ్యక్తి, ఉచ్చ నీచాలు తెలియని వ్యక్తి, కుటుంబ వ్యవస్థకు తిలోదకాలు ఇచ్చిన వ్యక్తి, తల్లి చెల్లి అన్న తరతమ భేదాలు తెలియని వ్యక్తి, మహిళలను గౌరవించాలన్న ఆలోచన లేని వ్యక్తి. జుగుప్సాకరంగా అతన్ని ప్రతి కదలిక, ప్రతి మాట, అతని చూపు, అతని కనుబొమ్మలు ఎగరేసే తీరు, ఇవన్నీ కూడా ఆ వెకిలి నవ్వు, వెకిలి మాటలు అన్నీ కూడా జుగుప్సాకరంగా ఉంటాయి. అతనే వ్యూహం సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అతనికి అది ఇబ్బంది అంటే అపాయింట్మెంట్ అడిగితే దిస్ వండర్ఫుల్ డీజీ, పేరు ప్రఖ్యాతులు పొందిన డీజీపీ గారు బయటకు వచ్చి మరి రిసీవ్ చేసుకొని ఆయన్ని ఆఫీసులోకి తీసుకెళ్లారు. ఆ ఫోటో చూపించినానా? డీజీ ఆయన్ని కలిసింది, కొంచెం పెద్ద వచ్చి ఎస్ ఆయనే డీజీపీ నవ్వుతూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి దగ్గరకు వస్తే అసహించుకోవాలి పోలీస్ ఆఫీసర్గా. డీజీ అసహించుకోవాలి. ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. ఏదో రామ్ గోపాల్ వర్మ సాన్నిహిత్యానికి ఈయన తన్మయత్వం చెందుతూ ఉన్నాడు. ఇక్కడ ఉంది, నా దగ్గర ఫోటో ఉంది. దిస్ ఇస్ ది ఫోటో. నేను అడుగుతున్నా, మహిళలందరూ కూడా తిట్టలేదు సార్ మిమ్మల్ని. నిన్న ఈ రామ్ గోపాల్ వర్మని సాధారణంగా ఆహ్వానిస్తే మీరు మహిళలందరూ కూడా తిట్టుకున్నారు మిమ్మల్ని. ఏం పోయే కాలం వచ్చింది డీజీకి అనుకున్నారు. సాధారణంగా ఆహ్వానించి ముసుముసులు నవ్వుకుంటూ కాఫీ ఇచ్చి, షుగర్ వేసి మరి కాఫీ ఇచ్చి ఆయనకి